ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి. ఈ కుంభరాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం మనం చూసుకున్నట్లయితే వారికి ఈ ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా గానీ వాటికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బావుంటుంది అంటారన్న దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి. కుంభరాశి అనగానే ఇక్కడ ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, హ్మ్. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి కుంభరాశి కింద. జాతకుల కింద పరిగణిస్తాం. అసలు హ్మ్. ఈ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. అంటే వీళ్ళకి ఓవరాల్గా ఆదాయ పరంగా కానీ, సన్మానాల పరంగా కానీ, పేరు ప్రతిష్టల పరంగా కానీ చాలా బాగుంది. అద్భుతమైనటువంటి సంపాదన సౌఖ్యం పెరుగుతోంది, గృహ సౌఖ్యం వస్తుంది, వాహన సౌఖ్యం వస్తుంది. వీళ్ళు ఆ, ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఎవరు చేయలేరు అనుకున్న పనిని చాలా హ్మ్. చక్కగా చేసి ఒక చరిత్ర సృష్టించేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. ఓకే. అటువంటి మంచి శుభ ఫలితాలు కుంభరాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. హ్మ్. అయితే ఇక్కడ గ్రహ గతులను కనుక మనం పరిశీలించినట్లయితే జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది. హ్మ్. 2వ రాహువు, అష్టమ స్థానంలో శని. కేతువు. హ్మ్. అష్టమ స్థానంలో కేతువు కేతువు. ఓకే. సంచరిస్తున్నాడు. కుంభరాశికి అర్ధాష్టమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. ఓకే. ఇక్కడ గురుగ్రహ అనుగ్రహం కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. మాతృ సౌఖ్యం, తల్లి వంటి వారి నుంచి మంచి అవకాశాలు, స్త్రీ మూలక ధనలాభం, స్త్రీలు వీళ్ళకి సహకరించడం, జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడటం, సంతాన పరంగా కూడా మంచి పురోగతి ఏర్పడటం, పురుష సంతాన ప్రాప్తి కలగటం, అలాగే వివాహ పరంగా కూడా మంచి వివాహ యోగ్యమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. మంచి సంబంధాలు కుదిరితే ఇటువంటివన్నీ కూడా శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. ఇక 2వ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా ఆర్థికంగా వీళ్ళకి సడన్గా లంసంగా అమౌంట్ రావడం, అంటే ఓకే. హ్మ్. అనుకోని అనుకోని సంఘటనల అనుకోని కారణంగా. సంఘటనల హ్మ్. కారణంగా ఆకస్మికంగా ధనప్రాప్తి కలగటం, కొంత అమౌంట్ ముద్రశుద్ధిగా వీళ్ళకి లంసంగా వీళ్ళకి చేతికి చిక్కటం, ఓకే. తద్వారా వీళ్ళు గతంలో చేసినటువంటి రుణాలు తీర్చుకోగలగటం, ఒక ఉచ్చ స్థితికి వెళ్ళగలగటం, కుటుంబాన్ని కూడా వీళ్ళు ఒక స్థాయికి తీసుకురాగలగటం అనేటువంటి అనేక శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హ్మ్. జన్మరాశిలో శని సంచారం. అంటే ఓకే. ఇది ఏలినాటి శని పీరియడ్. హ్మ్. ఏలినాటి శని పీరియడ్ అంటే గతంలో చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు కూడా బ్రీఫ్‌గా చెప్పాలంటే ఏలినాటి శని పీరియడ్‌లో రాజయోగం రావటంలో సందేహం లేదు. కానీ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే ఏలినాటి శని కొంతమందికి కలిసొస్తుంది. ఆ! కొంతమందికి రాజయోగం వస్తుంది ఎగ్జాక్ట్‌లీ. అంటారు. అయితే ఇక్కడేంటి కొంతమందికి కలిసొస్తుంది, కొంతమందికి ఇబ్బంది పెడుతుంది. అవునవును. అయితే ఇక్కడేంటంటే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఎవరికైతే శని బలంగా ఉంటాడో వాళ్ళకి ఏలినాటి శని కలిసొస్తుంది. హ్మ్. అలాగే ఎవరికైతే శని మహర్దశ జరుగుతూ శని దుస్థానాల్లో ఉంటారో వాళ్ళకి ఏలినాటి శని కలిసి రాకపోగా ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు మీద తీసుకొస్తుంది. ఓహ్! ఇది ప్రాబ్లం అన్నమాట. హ్మ్. అది వ్యక్తిగత జాతకం మీద బేస్ అయి ఉంటుంది. ఇది హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి శని కుంభరాశిలో శని, కుంభే శని దుర్లభ అని కుంభంలో శని ఉండటం వల్ల వీళ్ళకి శని యోగం ఇస్తాడు. కానీ ఎలా ఇస్తాడు అని అంటే అకాల నిద్ర, అకాల భోజనం, వేళకి తిండి నిద్ర ఉండదు, నిరంతరం కష్టపడటం, త్రిప్పట, ఆయాసం, అలాగే ఎక్కువసేపు ప్రయాణాలు చేయటం, హ్మ్. ఎక్కువ దూరాలు ప్రయాణం చేయటం, విదేశీ ప్రయాణాలు చేయటం, అలాగే ఎంతో కష్టపడటం. అంటే ఇంతకుముందు రోజుకి ఒక వ్యక్తి, కుంభరాశి వ్యక్తి 8 గంటలు పనిచేస్తున్నాడు అనుకోండి, ఈ సంవత్సరం డెఫినెట్గా 10 నుంచి 12 గంటలు పనిచేయాలి. ఓకే. పని చేస్తే సక్సెస్ ఉంటుంది. ఈ శని కారకత్వానికి శని కర్మకారకుడు గనక కర్మ చేసే కొద్దీ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఇది ముఖ్యంగా చెప్పదగిన సూచన. మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియ అంటే మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లాలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. ఒకవేళ అది జరిపించుకోలేకపోతే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం, ప్రతి శనివారం నాడు నియమాలు పాటించడం, మంగళవారం నియమాలు పాటించడం అనేటువంటివి చేయాలి. ఇక్కడ ఆర్థికపరమైన అంశాల్లో కుంభరాశి వాళ్ళు అదృష్టవంతులే, కానీ ఇక్కడ శారీరకంగా అనారోగ్యం మాత్రం ఏర్పడే అవకాశాలు గట్టిగా గోచరిస్తున్నాయి. ఓకే. అందులో ముఖ్యంగా శతభిషం, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. వాళ్ళు తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ ఎవరైతే 40 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారో హ్మ్. వాళ్ళకి తప్పనిసరిగా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు వచ్చేటికి విద్యాపరంగా చాలా అద్భుతంగా ఉంది. ఓకే. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు విద్యలో, మంచి ర్యాంక్స్ వస్తుంటాయి. హ్మ్. నిరుద్యోగులకి డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది. మరి హ్మ్. బాగోలేనిది ఎవరికంటే రాజకీయ నాయకులకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రేపు ఓకే. ఎలక్షన్ టైంలో అవును. మాత్రం ఒక హ్మ్. పూర్తి స్థాయిలో వీళ్ళకి అనుకూలంగా లేదు. ఒక 50% గెలిచే అవకాశం, ఒక 50% అవకాశం లేదు. హ్మ్. అంటే 50, కొంత 50 ఇబ్బంది అనే ఛాన్సెస్. చెప్పాలి ఆ! ఫైనల్గా. కుంభరాశి వాళ్ళకి అంత, రాజకీయ నాయకులకు అంత బాగాలేదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అంత అనుకూలంగా లేదు.
విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో నివసించే వాళ్ళకి మాత్రం కొన్ని అనుకోని అవాంఛనీయ ఇబ్బందులు అనేటువంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కుంభరాశిలో. ఓకే. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటికి నలుపు, నీలం బాగా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్య 8, 3. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు గురువారం, శనివారం బాగా కలిసి వస్తాయి. మంగళవారం ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు డబ్బు అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇవ్వకుండా వీళ్ళు ఒకవేళ ఎవరికైనా ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే ఆ డబ్బు ఇచ్చేసి దండం పెట్టడం మంచిది. పొరపాటును కూడా అప్పు ఇచ్చానని వీళ్ళ నోడితే వీళ్ళు అనకూడదు. వాళ్ళు అనుకుంటే పర్వాలేదు కానీ వీళ్ళు మాత్రం అనకూడదు. వీళ్ళందరికీ వాళ్ళు కూడా అనుకోకుండా ఉండటం మంచిది. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏదో రకంగా గొడవ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. తద్వారా కోర్టు కేసులు, గొడవలు, రిస్కులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక పొరపాటును కూడా అప్పు ఇవ్వద్దు, సహాయం చేయొద్దు. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ శని దోష పరిహారానికి కాకి అన్నం పెట్టడం అన్నా చేయండి, లేదా కాలభైరవాష్టకం చదవటం అన్నా చేయండి. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వికలాంగులకి, వృద్ధులకి అన్నదానం చేయటం కానీ, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇవ్వటం కానీ, అటువంటి ఆశ్రమాలకు డొనేషన్స్ కానీ ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా ఈ ఏలినాటి శని బాధల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. ఓకే.